మీడియా, సోషల్ మీడియా, సమాజము, ఉన్నతాధికారుల ధోరణి ఒక మంచి భవిష్యత్తున్న సబ్ ఇన్స్పెక్టర్ గారి జీవితాన్ని నాశనం చేసింది. సాధారణంగా ఒక పోలీస్ మీద ఒక చిన్న ఆరోపణ వచ్చిందంటే చాలు, వెంటనే అది నిజమో కాదో తేల్చుకో, పోలీసు ఓవర్ యాక్షన్ లేకపోతే ఆ పోలీసు దొంగ అన్నటువంటి కోణాలను చూపెడతాం. అందులో ఒక అమ్మాయి కంప్లైంట్ చేసిందా, ఇక అసలు మనం దాంట్లో గ్రౌండ్ లెవెల్ వెరిఫైయే ఉండదు, వెంటనే అతను ఒక రాక్షసుడిగా చూపెట్టేస్తాం. దీన్ని అడ్డు పెట్టుకుని ఆ పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉన్నారు అన్నటువంటి సంఘటనే మన సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆత్మహత్యకి సంబంధించినట్టు. ఇక్కడ పేపర్లు, టీవీలు ఇది రాస్తే సోషల్ మీడియా దుమ్మెత్తి పోసేస్తుంది. ఇక ఏదో చిన్న చిన్న లోపాలను కూడా పట్టుకుని పాత రోజుల్లో నిజంగా ఆయన ఏదో నిజాయితీగా చేసే కేసుల్ని కూడా దొంగ కేసులు కింద చిత్రీకరించేసి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయడం. ఇది ఎట్లయిపోయిందంటే ఇన్ఫ్లుయెన్స్ పరమ దరిద్రంగా తయారైంది. పోలీసుల్ని మనం నెగిటివ్గా చూపించడం అనేటటువంటిది అలవాటైపోవడంతో చివరికి ఈ అన్నిటినీ చూసినటువంటి ఉన్నతాధికారులు అలాంటి అధికారిని వెనకేసుకురావడానికి ధైర్యం చేయరు. దాన్ని ఏ రాజకీయ పలుకుబడి ఉంటే ఓకే, లేకపోతే పట్టించుకోరు. అలాంటి భయంతోనే ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్లో అన్నటువంటి అమ్మాయే మోసగత్తె అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి. కొద్ది రోజులు ఇన్స్టాగ్రామ్ ద్వారా చిట్ చేసిన ఎస్ఐ హరీషు ఆ అమ్మాయి గురించి అసలు విషయం తెలిసిన తర్వాత దూరంగా పెట్టారట. దాంతో ఇక అంటే ఫస్ట్ అమ్మాయి ప్రేమ ఇది అంటే చేసుకుందాం అనుకుని ఉంటారు. ఎప్పుడైతే అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇంకొక ముగ్గురిని మోసం చేసిందట, ఈ విషయం తెలిసి తను ఆగిపోయి తను హన్మకొండకు సంబంధించినటువంటి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం కూడా జరగబోతోంది. ఇది తెలిసి ఈ అమ్మాయి అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేయడం బిగించేసింది. దాంతో వాజేడు పోలీస్ స్టేషన్కి ఈ నెల 1న నేరుగా వాజేడు పోలీస్ స్టేషన్ చేరుకుని హంగామా చేసి పరువు తీసే ప్రయత్నం చేసిందట. అది హరీష్ పసిగట్టి రాజీ ప్రయత్నాలు చేశాడు, కుదరలేదు. దీంతో అమ్మాయి పన్నాగంలో చిక్కుకుని విలవెల్లాడిన హరీష్ తను జాలించాడు అన్నటువంటి విషయం తేలింది. ఆ యువతను విచారించి న్యాయం చేయాలని హరీష్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు. ఇదే సమయంలో హరీష్ సోదరుడు సిఆర్పీఎఫ్ ఎస్ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారిని కలిసి తన సోదరుడు ఆత్మహత్యకు విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. ఒక అమ్మాయి చేసినటువంటి దారుణానికి మోసపోయినటువంటి పరిస్థితి, ఎందుకంటే చనిపోయినప్పుడు అమ్మాయి అక్కడే ఉందన్న విషయం కూడా బయటపడింది.